హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కే రమణాచారి, ఫ్యాకల్టీ మెంబర్. ఇవాళ మనం ఏం చూద్దామంటే, గత వీడియోలలో మొక్కల వృద్ధి నియంత్రకాలు అనే టాపిక్ చూసినాం. యాక్సిన్ అంటే ఏంటి, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు, ఇవి వృద్ధి ప్రేరేపకాలు. దాని తర్వాత ఏం చూసినామంటే, వృద్ధి నిరోధకాలైన ఇథిలిన్లు, అంటే వాయు రూపంలో ఉండే ఇథిలిన్లు, అబ్సిసిక్ యాసిడ్ గురించి గత వీడియోలో స్టడీ చేసినాం. ఇంకా అంతకుముందు వీడియో లోపల క్రిప్టోగామి, ఫనిరోగామి, క్రిప్టోగామిలో మనకు పుష్పించే మొక్కలు తాలోఫైటా, బ్రైఫైటా, టేడోఫైటా, తాలోఫైట్లో శైవల శిలీంధ్రాలు, పుష్పించే మొక్కలు స్పర్మటోజర్ములో, దానిలో వివృత బీజాలు, ఆవృత బీజాలు, మొత్తం అంతా చదివేస్తున్నాం మనం వృక్షశాస్త్రం గురించి. ఈరోజు మొక్కల కణజాలాలు, ప్లాంట్ టిష్యూస్ అని ఉంటాం. అసలు టిష్యూస్ అంటే ఏంటి? కణాలు. కణం అంటే ఏంటి? క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. అంటే ఒక జీవి యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అంటే, ఇప్పుడు ఒక పార్ట్ ఉన్నదనుకోండి, విభజించడానికి వీలు కానీ చిన్న పర్టికులర్ని మనం ఏమంటాం అంటే కణం అంటాం. కణంలో 3 పార్ట్లు ఉంటాయి: ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ అనేది కాపాడుతుంది అవుటర్ లేయర్ను. సైటోప్లాజంలో ఆర్గనెల్స్, వివిధ రకాల ఆర్గనెల్స్ ఉంటాయి, కణాంగాలు ఉంటాయి. న్యూక్లియస్ అంటే కణాన్ని మొత్తం ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ కణాలన్నీ కలిపితే ఏమవుతాయి? కణజాలాలు అవుతాయి. కణజాలాలన్నీ కలిపితే ఏమవుతాయి? మనకు ఆర్గన్ అవుతుంది. ఆర్గన్స్ అన్ని కలిపితే ఏంది? సిస్టమ్ అవుతుంది. ఆర్గన్ సిస్టమ్ అని కలిపితే ఏమవుతుంది? ఆర్గానిజం అవుతుంది. ఆర్గానిజం అంతా కలిపితే ఏమవుతుంది? పాపులేషన్ అవుతుంది. పాపులేషన్ కమ్యూనిటీ అవుతుంది. కమ్యూనిటీ ఎకోసిస్టమ్ అవుతుంది. ఎకోసిస్టమ్ బయోస్పియర్. అంటే మొత్తానికి బేసిక్ పాయింట్ ఏంటంటే కణం. కణం 2 రకాలండి: ప్రోకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్ అంటే ఏంటంటే మనకు స్పష్టమైన కేంద్రకం, న్యూక్లియస్ లేకపోవడం. నిజ కేంద్రక యూకారియోట్ అంటే స్పష్టమైన కేంద్రకం ఉండడం. అంటే ఇప్పుడు ఈ కణజాలాలు అంటే ఏంటంటే బాడీ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తాయి. ఇప్పుడు మనుషులలో చూసిననుకోండి, హ్యూమన్లో కానీ జంతువులలో కానీ ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వ్ టిష్యూ ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే మొక్కల కణజాలాల్లో, ప్లాంట్ టిష్యూస్లో విభాజ్య కణజాలాలు ఉన్నాయి, శాశ్వత కణజాలాలు ఉన్నాయి. 2 పార్ట్స్ ఉంది. విభాజ్య కణజాలను ఏమంటారంటే మెరిస్టెమాటిక్ టిష్యూ అంటాం. శాశ్వత కణజాలాలు ఏమంటాం అంటే పర్మనెంట్ టిష్యూస్ అంటాం. ఎన్ని టైప్స్ అంటే మనకు మొక్కల్లో కణజాలాలు, జంతువుల కణజాలాల్లో ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వ్ టిష్యూ అంటే అట్లున్నాయి. కానీ ఇందులో మాత్రం 2 ఉన్నాయి: విభాజ్య కణజాలాలు, మెరిస్టెమాటిక్ టిష్యూ, నెక్స్ట్ శాశ్వత కణజాలం. ఇక్కడ చూస్తే విభాజ్య కణజాలలో మనకు అన్ని రకాల, మేము చూస్తే విభాజ్య కణజాల శైవలాన్ని మొదలుకుంటే అన్ని రకాల ఆవృత బీజాల్లో విభాజ్య కణజాలం. విభాజ్య అంటే మొత్తం కణాలను సృష్టించడం, అంటే విభజన చెందడం, విభాజ్య కణజాలాలు. అయితే విభాజ్య కణజాలలో ముఖ్యంగా మనకు 3 రకాలు ఉన్నాయండి. ఏంటిదంటే ఇవాళ నేర్చుకునేది మనం అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం అండ్ పార్శ్వ విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలంలో వేరు, రూట్ అనేది, స్టెమ్ అనేది, బ్రాంచెస్లో కొనల నుండి వేరు కొనలు కానీ, కాండం కొనలు కానీ శాఖలుగా విభజన చెంది ఈ అగ్ర విభాజ్య కణం ఎపికల్ మెరిస్టెమ్గా ఉంటుంది అన్నట్టు. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఇంటర్ క్యాలరీ, కనుపు మధ్యమాల్లో విభజన చెందుతుంది. ఇది వేరు, కాండం, శాఖల మధ్య విభజన చెందుతుంది కొన భాగంలో. మధ్యస్థ విభజన కణజాలం కనుపు మధ్యమాల మధ్య విభజన చెందుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం అంటే ఇది కాండానికి సమాంతరంగా విభజన చెందుతుంది. ఇవి మనకు విభాజ్య కణజాలాలు అనేది ఫస్ట్ పార్ట్, అగ్ర విభాజ్య కణజాలం. అదేవిధంగా చూసినట్లయితే మధ్యస్థ విభజన కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం. ఇందులోపల మనకు మెయిన్గా ఇవన్నట్టు ఈ 3 పార్ట్స్ అన్నట్టు. నెక్స్ట్ చూస్తే శాశ్వత కణజాలాల్లో ఏమేమి ఉన్నాయంటే పర్మనెంట్ టిష్యూస్ లోపల మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం, పారెంకైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. దిస్ ఇస్ ద డిఫరెంట్ పార్ట్స్. పారెంకైమా, సెకండ్ వన్ కోలెన్కైమా, థర్డ్ వన్ స్క్లీరెన్కైమా. అంటే పారెంకైమా, కోరెన్కైమా, స్క్లీరెన్కైమా. శాశ్వత కణజాలంలో మృదు, సరళ, సింపుల్ పర్మనెంట్ టిష్యూ అండ్ అంటే సరళ కణజాలం ఉంది. తర్వాత ఏంటంటే సంక్లిష్ట కణజాలం ఉంది, ప్రత్యేక కణజాలం ఉందండి. శాశ్వత కణజాలంలో 3 పార్ట్స్: సరళ కణజాలము,
సంక్లిష్ట కణజాలము, ప్రత్యేక కణజాలం. ఈ సరళ సింపుల్ పర్మనెంట్ టిష్యూలో 3 పార్ట్స్. పారెన్కైమ్ ఉంది, కోలిన్కైమ్ ఉంది, స్క్లీరెన్కైమ్ ఉంది. అయితే ఈ పారెన్కైమ్ అంటే ఏంటంటే మృదు కణజాలం, హరితయుత మృదు కణజాలం, నిల్వ చేసే మృదు కణజాలం, వాతయుత మృదు కణజాలం. అయితే మృదు కణజాలంలో హరిత అనే పేరులోనే ఉంది. హరిత మృదు కణజాలం అంటే క్లోరిన్కైమ్ ఏంటంటే ఇది ఓకే. ఈ హరిత మృదు కణజాలం అంటే ఏంటంటే మెయిన్గా ఇందులో హరిత రేణువులు ఎక్కువ ఉండడం వల్ల కిరణజన్య సంక్రియ జరుగుతుంది. ఈ కిరణజన్య సంక్రియ జరగడం వల్ల పిండి పదార్థాలను ప్రిపేర్ చేస్తుంది. ఇది మనకు ఇది అన్నట్టు హరిత మృదు కణజాలం. హరితయుత నిల్వ చేసే అంటే ఏంటంటే మెయిన్గా చూస్తే రేపటి నుండి మనం శాశ్వత మృదు కణజాలంలో ఈ సరళ మృదు కణజాలం మొత్తం ఒక రోజు చూసుకుందాం. తర్వాత ఒక రోజు సంక్లిష్ట మృదు కణజాలం ఇంకొక రోజు చూసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత సరళ మృదు కణజాలం రెండో పార్ట్ ఏంటంటే మొత్తానికి శాశ్వత కణజాలంలో సరళ కణజాలము, సంక్లిష్ట కణజాలము, ప్రత్యేక కణజాలం. సరళ కణజాలంలో మృదు కణజాలం, స్థూలపూర్ణ కణజాలం, దృఢ కణజాలం. ఈ మృదు కణజాలం హరితయుత కణజాలం, నిల్వ చేసే కణజాలం, వాతయుత కణజాలం. అదేవిధంగా స్థూలపూర్ణ కణజాలంలో కోణీయ కణజాలం, అవకాశయుత కణజాలం, పటలీకయుత కణజాలం. దృఢ కణజాలంలో నారలు అండ్ దృఢ కణాలు. ఇక నెక్స్ట్ సంక్లిష్ట కణజాలంలో దారుపు, పోషక కణజాలం. ప్రత్యేక కణజాలం మరొకటి ఉంది. అందులో పాటు జీర్ణగ్రంథులు, మకరంద గ్రంథులు, ఆస్మోఫోర్స్, జలగ్రంథులు, లాటిఫెరస్ కణజాలం. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, మనం ఇవాళ జస్ట్ ఈ క్లాసిఫికేషన్స్ మాత్రమే చూసినాం. నెక్స్ట్ డే మనం మొత్తం డీటెయిల్ చదువుదాం. ఏంటిది? ముక్కల కణజాలం 2 రకాలు, విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలం. విభాజ్య కణజాలంలో అగ్ర విభాజ్య, మధ్యస్థ, పార్శ్వ. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, కర్పు కనుమధ్యమాలు, పార్శ్వ. శాశ్వతంలో 3: సరళ కణజాలం, సంక్లిష్ట కణజాలం, ప్రత్యేక కణజాలం. సరళ కణజాలంలో మనం చూసినట్లయితే మృదు కణజాలం, స్థూలపూర్ణ కణజాలం, దృఢ కణజాలం. మృదు కణజాలంలో చూసినట్లయితే హరితయుత కణజాలం, నిల్వ చేసే కణజాలం, వాతయుత కణజాలం. స్థూలపూర్ణ కణజాలంలో కోణీయ, అవకాశయుత, పటలీకయుత. దృఢ కణజాలంలో నారలు, దృఢ కణాలు. అదేవిధంగా సంక్లిష్ట కణజాలంలో దారులు, పోషక కణజాలం. ప్రత్యేక కణజాలంలో జీర్ణ గ్రంథులు, మకర గ్రంథులు, ఆస్మోఫోర్స్, జఠర గ్రంథులు. అదేవిధంగా మనకు లాటిఫెరస్ కణజాలం మాత్రం ఉంది. నెక్స్ట్ మనం ఇదంతా కూడా నెక్స్ట్ డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇప్పుడు విభాజ్య కణజాలం అంటే ఇంతే మ్యాటరు. శాశ్వత కణజాలం గురించి నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ రోజు ఒక రోజు సరళ మృదు శాశ్వత కణజాలం చూద్దాం. నెక్స్ట్ సంక్లిష్ట కణజాలం చూద్దాం. తర్వాత ప్రత్యేక కణజాలం చూద్దాం. ఇది టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. KS Ramanachari, IDS.